కేటీఆర్ గారు చెప్పుకొచ్చినది ఏంటంటే మరో ఏక్నాథ్ షిండే రేవంత్ రెడ్డి కాబోతున్నారు అని చెప్పేసి ఏక్నాథ్ షిండే అవుతాడో లేకపోతే ఆయన పార్టీలో ఉన్న హరీష్ రావు ఏక్నాథ్ షిండే అవుతాడు. ఏదో ప్రమాదం అయితే ఉంది, ఉందా లేదా? ఎందుకంటే హరీష్ రావు కూడా మొత్తం 20 మందిని వేసుకొని బయటికి పోయి మా పార్టీలో కన్నా రావచ్చు, బీజేపీ కన్నా పోవచ్చు. పోతే అప్పుడు మాకు కూడా ఇబ్బంది. మీరు మళ్ళీ 10 మందిని మా దగ్గర తీసుకుంటే ఆయన 20 మందిని వేసుకొని పోతే ఆయన ఏకనాథ్ షిండే అవుతాడు మరి. సో ఈ రాజకీయాలు అనేది మీరే చేస్తున్నారు, మీరే ప్రోవోకేట్ చేస్తున్నారు. వాటికి గేట్లు తెరిచిన వాళ్ళు మీరే అంటున్నారు ముందు. అందువల్ల ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఒక 20 మందిని మేము తీసుకోగలిగితే ఇక అప్పుడు మీరు అవతల నుంచి మీరు ఆయన లక్ష్మణ్ గారు అన్నట్టు ఇంకో 5 మంది మా దగ్గర నుంచి పోయినా కూడా పెద్ద ఫరక్ పడదు. సో మేము ఇంకా స్థిరంగానే ఉంటాం. కాబట్టి తప్పనిసరి పరిస్థితులు ఇప్పుడు 25 మంది మాతో టచ్లో ఉన్నారని అందరూ చెప్తున్నారు కదా. ఆ 25 మంది తీసుకొని కాస్త ప్రశాంతంగా 2-3 ఏళ్ళు ఏ చింతలు లేకుండా నడుపుదా అన్న ఆలోచన సీఎం స్థానంలో ఉంటుంది కదండి. కేసీఆర్ ఏమైనా ఇప్పుడు రియలైజ్ అవుతుంటాడా సార్? ఇలా కమిటెడ్ ఉన్న నాయకులందరినీ నేను అనవసరంగా పక్కకు పెట్టిన ఆ కారణం చేతనే ఈరోజు ఈ ప్రతిఫలం అని ఆయన డే 1 నుంచి కూడా ఇతర పార్టీల వైపు చూడకుండా ఉండాల్సి ఉండే. 63 సంఖ్య ఇచ్చి ప్రజలు నీకు అధికారం ఇచ్చినప్పుడు ఆయన అసలు వేరే పని మానేసి కాంగ్రెస్ని ఖతం చేసే కార్యక్రమం, టీడీపీని ఖతం చేసే కార్యక్రమం పెట్టుకున్నాడు. పెట్టుకొని అంతా వలసవాదులను తెలంగాణ వద్దన్న వాడిని దాని ఏమంటారు ఉద్యమ ద్రోహులను తీసుకొచ్చి పార్టీలో పదవులు ఇచ్చాడు. ఈరోజు దాని యొక్క ఫలితాలు ఆయన అనుభవిస్తున్నాడు. స్వయంకృత అపరాధం అయిపోయింది. మేము అదే పని చేస్తే అడగడానికి కూడా వీల్లేదు కదండి. సో ఆయన ఇప్పుడు బహుశా మరి మీరు అన్నట్టు ఆ రోజులో నేను ఏదో తోటకూర దొంగతనం చేసినప్పుడు అమ్మ మదలించి ఉంటే బాగుండేది అన్నట్టు ఎవరైనా పార్టీలో సీనియర్లు మీద చెప్తే బాగుండేది. ఎందుకు సార్ మనకు ఆల్రెడీ ఉన్నారు 23 సార్లు, ఎవరైనా వస్తా అంటే రాజీనామా చేసి రమ్మని అంటే నిజంగా కూడా రాజీనామా చేసినా గెలిపించుకునే సత్తా ఆ రోజులు ఆయనకు ఉండే. అది కాకుండా ఒక రాంగ్ సిగ్నల్ ఇచ్చి ఆ పద్ధతులు అన్ని డెమోక్రటిక్ పద్ధతులు ఏదైతే ఇతర పార్టీలను డిమాలిష్ చేశాడో అది ఇప్పుడు బూమరాంగా ఆయనకి దెబ్బకొట్టింది. మీరు ఎప్పుడు అటువంటి సలహా లేదా వారితో పట్టినప్పుడు? నాకు నేను ఉన్నప్పుడు అధికారం ఎక్కడ వచ్చిందండి, అది పోరాటం కదా. ఎవరు వచ్చినా మా దగ్గర ఉద్యమ ఆకాంక్షతో వచ్చిన వాళ్ళే, రాజీనామాలు చేసి వచ్చిన వాళ్ళే, కొట్లాడడానికి సిద్ధపడి వచ్చిన వాళ్ళే. అప్పుడంతా 2009లో బయటకు వచ్చాను నేను. ఆ 2007 నేను ఆయనతో పనిచేసింది 2003 నుంచి 2009 వరకు అండి. 6 సంవత్సరాల కాలంలో మేము పోరాటం తప్ప అధికారాన్ని మేము అనుభవించింది ఎప్పుడు అంటున్నాను. ఎక్సెప్ట్ ఒక బ్రీఫ్ పీరియడ్, ఒక 1 year అప్పుడు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో మా వాళ్ళు పోయి మంత్రులుగా చేరిన సందర్భం తప్ప అధికారంలో మాకు షేర్ లేనే లేదు. అప్పుడు ఆయన కేంద్ర మంత్రి ఉన్నాడు. కేంద్ర మంత్రి ఉన్నప్పుడు నేను ఆయన ప్రైవేట్ సెక్రటరీ కదా. సో ఇక్కడ రాజకీయాల్లో స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్రంలో మాకు అధికారం రాలేదు, మాకు సలహా ఇవ్వాల్సిన అవసరం రాలేదు. ఆ రకంగా ఇటు నుంచి అడిపోయేవాడు, అటు నుంచి ఇడిపోయేవాడు అనేది. కానీ డెఫినెట్లీ అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి మేము అట్లా అధికారంలో ఉండగా, ఇక్కడ మంత్రులు ఉండగా, అటుపక్క ఆయన కేంద్రంలో లేబర్ శాఖ మంత్రిగా UPA 1లో ఉండగానే ఆయన 12 మంది తీసుకున్నాడు కాంగ్రెస్ వాడు. వీళ్ళే మా వాళ్ళు కూడా తక్కువేం లేరు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు తీసుకోలేదా, 12 మంది తీసుకున్నారు కదా. సో ఈ కల్చరు ఎప్పటి నుంచి నడుస్తూనే ఉంది. అధికారంలో ఉన్నవాడు ఇట్లా తీసుకోవడం, వేరే పార్టీని ఖతం చేయడం అనేది అప్పటి నుంచి నడుస్తూనే ఉంది. సార్ మీరు ప్రైవేట్ సెక్రటరీగా వారు కేంద్ర మంత్రి ఉన్నప్పుడు చేసినారు కదా, మరి మీ సలహాలు ఏమైనా సూచనలు ఇస్తే కన్సిడర్ చేసేవారు ఎవరు? ఒకటి నాకు తెలియదు ఏ కారణం చేతనో కానీ డెఫినెట్లీ నాకు ట్రెమెండస్ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది ఆయన మీద. వేరే ఎవరికి కూడా చెప్పితే వినేవాడు కాదు, నేను చెప్తే వినేవాడు. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆయన కొడుకు హరీష్ అందరు కలిసి నేను నా ఎలక్షన్ల హడావిడిలో నేను చెప్పాడు మీకు ఎమ్మెల్సీ హడావిడిలో నేను ఉన్నప్పుడు పాపం చిరంజీవితో పోయి నెగోషియేట్ చేసి 75 MLA సీట్లు 9 MP సీట్లు సెటిల్ చేసుకొని వచ్చేసారు. నేను అప్పుడు వచ్చినప్పుడు నాకు కేసీఆర్ చెప్పాడు ఇట్లా డెసిషన్ కూడా అయిపోయింది, రేపు బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోతున్నాం, ప్రజలకు మీడియా కూడా చెప్పాము, నువ్వు కూడా వచ్చేసే అన్నాడు. నేను ఎవరు సరే సలహా ఇచ్చింది మీకు రాంగ్ డెసిషన్ అది. చిరంజీవి ముఖ్యమంత్రి కాడు, 40 సీట్లు దాటవండి, యాక్చువల్లీ 20 వచ్చాయి తర్వాత. మీ రాంగ్ డెసిషన్ అంటే ఆయన నా మాట విన్నాడు. మరి విని అప్పుడు మహాకూటమి ఏర్పడ్డది, టీడీపీతో అలయన్స్ పెట్టుకున్నాడు. 2009 ఎలక్షన్స్లో నా మాట విన్నాడు ఆయన. అంత ఎఫర్ట్ పెట్టిన కేటీఆర్ అండ్ హరీష్ మాట కాదని తెల్లారి పోవాల్సిన ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసేసి నాకు 1 రోజులు టైం ఇస్తేనే అప్పుడు టీడీపీ ఒక లెటర్ ఇచ్చింది, మేము తెలంగాణకు అనుకూలమని. 2 కళ్ళ సిద్ధాంతం అప్పుడు మొదలైంది. అంత హిస్టారిక్ లెటర్ తీసుకురావడంలో నాది ఒక క్రియాశీలక పాత్ర ఉండింది. ఆయన మార్చుకున్న నిర్ణయాన్ని కూడా మార్చగలిగా, అది ఇంకోటి సాధ్యపడదు. నేను కాదు, ఆయన సీఎం రమేష్ చేశాడు అది. సీఎం రమేష్ గారు అప్పుడు అటుపక్క, నేను ఇటుపక్క, ఇద్దరం కలిసి కోఆర్డినేట్ చేసుకుంటే అది సాధ్యపడదు. ఆయన లెటర్ ఇప్పించగలిగాడు, నేనేమో అలయన్స్ పెట్టగలిగా. సో అప్పుడు మహాకూటమిలో మీకు తెలుసు CPI ఉంది, CPI ఉంది, CPM ఉంది, టీడీపీ అండ్ TRS కలిసి మహాకూటమి ప్రాపర్గా గ్రౌండ్ కాలేదు. ఒక 10 సీట్ల తేడాతో రాజశేఖర్ వచ్చాడు. కానీ అప్పుడే కనుక కొంచెం ఇంకొక 1 month ముందు మహాకూటమి ఏర్పడి ఉంటే అసలు వీళ్ళే అధికారంలోకి వచ్చేవారు. ఇది చిరంజీవి ఏదైతే యాంటీ ఓట్ స్ప్లిట్ చేశాడో, ఒకవేళ స్ప్లిట్ అవ్వకుండా
కూటమి వైపు వచ్చింటే మేబీ. అవును, అట్లా కాదు, ఇంకో 1 month ముందే ఆ కూటమి ఏర్పడితే అసలు కథమై ఉండేది. లేట్ అయింది, గ్రౌండింగ్ ప్రాపర్ కాలేదు. ఈయన కొన్ని డబ్బులు బీఫారాలు ఇచ్చాడు, ఆయన కొన్ని డబ్బులు బీఫారాలు ఇచ్చాడు. ఈ డబ్బులు బీఫారాల గొడవలో 10 మంది ఓడిపోయారు. అసలు ఆయనకు వచ్చే మెజార్టీ 10 రాజశేఖర్ గారికి. అదొక హిస్టరీ అనుకోండి. సో నేను అప్పటి నుంచి కూడా ఆయన మీద నా ఇన్ఫ్లుయెన్స్ కాస్త కోసం ఉండింది. ఏ కారణం చేత నేను చెప్పేది వినేవాడు ఆయన. ఇప్పుడే త్రాసు సందర్భంలోనే అసలు ఆయన ఎవడి మాట కేర్ చేయట్లేదు, ఎవడు వినట్లేదని విన్నాం. కానీ అప్పుడు వినేవాడు. కొంత జయశంకర్ గారు చెప్తే వినేవాడు, కొంత ఆర్ విద్యాసాగరరావు అని ఇంజనీర్ ఉండేవాడు. ఇరిగేషన్ సబ్జెక్ట్ సంబంధించి ఆయన సలహాలు తీసుకునేవాడు. జనరల్ పొలిటికల్గా ఏమైనా ఉంటే నేను కూడా ఆయనకు చెప్పగలిగే ఒక అవకాశం దొరికింది అప్పుడు, ఎందుకో కానీ వినేవాడు. మరి అది కూడా తనకు నచ్చితే వింటాడు, లేదు ఎందుకు వింటాడు. చివరిగా ఎప్పుడు మాట్లాడారు సార్ మీరు కేసీఆర్ గారితో? నేను అదే లాస్ట్గా 2009లో ఆయనతో గొడవ పడి ఎప్పుడైతే బయటకు వచ్చిన మహాకూటమి సందర్భంగా చిన్నపాటి తేడా వచ్చిన తర్వాత నేను బయటకు వస్తే ఎన్నడూ కలవలేదు నేను. 2009 అదే, ఇంకా ఆ పొజిషన్లో ఉన్నాం. ఇంకా తెలంగాణ కూడా ఆ పోరాటం అనేది 2014 దాకా, ఆ తర్వాత 5 ఏళ్ళు జరిగింది కదా. ఇక నేను ఆయన్ని మళ్ళీ కలిసింది లేదు. దాదాపు 15 సీఎం అయినా కూడా పోలేదు. దాదాపు 15 సంవత్సరాలు అయితే అంతే, ఆయన ఎవరు వెంట. ఇప్పుడు కౌలసే లేదు, నేను ఏం అవసరం ఉంటుంది నాకు ఇప్పుడు, అవసరం ఏముంది. మీరు ఆయన కూడా అధికారం తను మిమ్మల్ని ఇంకేం పిలుస్తాడు ఇప్పుడు, ఆయన అధికారంలో కూడా లేడు కదా. అధికారంలో ఉన్నప్పుడు సీఎం ఉన్నప్పుడే పిలవాలి, పిలిస్తే మరి అప్పుడే పిలవలేదు. అంతకుముందు పోరాటం అప్పుడు కూడా 2009లో వెళ్ళిపోయినప్పుడైనా పిలవాలి, అప్పుడు పిలవాలి. పోరాటం అవసరం కదా. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఎవరు నమ్ముతారు? ప్రజలు నమ్మరు, ప్రజలు ఆయన నమ్మరు ఇప్పుడు. ఇది అయిపోయింది పని. ఇప్పుడు ఈరోజు మళ్ళీ ఆయన ఆదరించిన మంది 10 ఏళ్ల తర్వాత అధికారం బంగారు పడేలో పెట్టి అధికారం ఆయనకి ఇచ్చారు కదా. ఆయన అద్భుతంగా పరిపాలించాల్సి ఉండే. ప్రజల ఆకాంక్షలు ఏంటి, తెలంగాణ ప్రజలు ఏం కోరుకున్నారు, ఉద్యమ ఆకాంక్షలు ఏంటి, అవర్ల బలిదానం దేనికోసం జరిగింది, వాళ్ళ ఆకాంక్షలు ఏంటి, నిధులు నీళ్లు నియామకాలు, వీటి పట్ల మనం చిత్తశుద్ధితో పనిచేసామా లేదా అన్నది ఆయన ఆలోచించుకోవాల్సి ఉండే. ఒక అద్భుత అవకాశాన్ని ఆయన చేదార్చుకున్నాడు. ఆ సందర్భంలో చేయాల్సిన పరిపాలన ఆయన చేయలే. అప్పుడు జరిగిన 10 years పరిపాలన ఏంటో మనం చూసాం. కుటుంబ పరిపాలన, ధృతరాష్ట్రుడి పరిపాలన, ఇంకోటి అవినీతి పరిపాలన. సామంతరాజులాగా ప్రజాధనాన్ని లూటీ చేశారు అందరూ కూడా. కకృతి కాకపోతే కవితకు ఢిల్లీ లిక్కర్తో ఏం సంబంధం అండి? ఫాదరే ఇక్కడ ముఖ్యమంత్రి, ఏం కావాలంటే అది దొరుకుతుంది. ఎందుకు ఆ ఢిల్లీ, ఎందుకు ఆ లిక్కర్ ఏంటి, ఆ పాలసీలో ఈమె కింగ్ పిన్ ఏంటి? ఇవన్నీ నిన్న ఈడీ చెప్పిన స్టేట్మెంట్లో ఈమె కూడా కింగ్ పిన్ అంటాడు, ప్రధాన సూత్రధారట. ఏం కకృతి అండి 100 కోట్లు? ఎంతకంటే ఎక్కువ సంపాదించుంటారు కదా. ఇక్కడ లక్షల కోట్లు సంపాదించడం అభియోగం కదా, అవునో కదా నాకు తెలియదు నిజంగానే. అందరం మీడియాతో సహా ప్రతి ఒక్కొక్కరి దగ్గర 1,00,000 ఉందంటారు. సంతోష్ దగ్గర, కవిత దగ్గర, కేటీఆర్ దగ్గర, హరీష్ దగ్గర, కేసీఆర్ దగ్గర తలా 1,00,000 ఉందనేది ఒక రూమర్. అది అంతా ఉంటే 1,00,000 కాదు 1000 ఉండాలి. 1,00,000 కోట్లు, 1,00,000 కోట్లు ఉన్నాయని కదా రూమర్. 1,00,000 కోట్లు ఇవ్వండి, నీ దగ్గర 100 కోట్లే ఉండని, మరి ఆ 100 కోట్లు నీకు ఎందుకు? కకృతి కాకపోతే అని అంటున్నది. ఆ అమ్మాయి ఎందుకో చాలా పెద్ద పొరపాటు చేసింది ఆ లిక్కర్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి. అది ఈరోజు పార్టీని కొలాప్స్ చేసింది, తండ్రినేమో కుంగదీసింది. ఎన్ని నష్టాలు ఆ పార్టీ జరిగాయి. నేనైతే అనుకుంటున్నాను స్వయంకృత అపరాధన ఉంటున్నది. ఈవెన్ కేసీఆర్ తప్పది. ఎందుకంటే ఆయన ఓన్లీ చిత్తశుద్ధిగా తెలంగాణ ఆకాంక్షల కోసమే పనిచేసి ఉంటే మీరు నేను కూర్చొని కేసీఆర్ గురించి ఒక్క మాట మాడడానికి కూడా ధైర్యం చేసేవాళ్ళం కాదు. మరి లేదు, జరగలేదు కదా అది. ఆయన ఆ ఫెయిల్యూర్ అయినాక మీరు అన్నట్టు ఏం పోరాటం చేస్తాడు? ఇంకా చెప్పండి, ఇంకేం పోరాటం ఉంది ఆడ? తెలంగాణ రానే వచ్చే నువ్వు దాన్ని ఫెయిల్ చేస్తావు. ఎందుకు ఇప్పుడు రెడ్ల పాలన అయింది, ఇప్పుడు మీరు ఇందాక కుటుంబ పాలన అన్నారు, వెలమలు పెద్ద ఎత్తున వెలమలు పోయి ఇప్పుడు రెడ్లు వచ్చిండ్రా? అంతే కదా సార్. ఇప్పుడు వచ్చిన తర్వాత 100 రోజులలో రేవంత్ రెడ్డికి నీళ్ళు వేయడం చేత కావట్లేదు, రైతులకు పవర్ వేయడం చేత, వర్షం రాకపోతే కూడా రేవంత్ రెడ్డే కారణం. మేము ముందే చెప్పిన రేవంత్ రెడ్డి వచ్చాకైనా రైతులంతా ఆగమవుతారు, ఆ రైతు బంధు రాదు. ఎట్లా తెలుసా, వర్షాలు వస్తాయి. రేవంత్ రెడ్డి వర్షాల గండం అయితే పడలేడు కదా, నేచురే కదా అది. రేపు కాబట్టి మాపు పడతాయి వర్షాలు, మళ్ళీ వాటర్ స్కేర్సిటీ పోతుంది, దాందే ఉంది. మిగిలిన విషయాల్లో మీరే లూటీ చేసిపోతారు, ఖాళీ చిప్పలు ఇస్తారు. 6,71,000 అప్పు ఉందని వైట్ పేపర్ పాపం బట్టి గారు రిలీజ్ చేశాయి. మరి మనం అందరం 5 లక్షల కోట్ల అప్పు, 5 లక్షల కోట్ల అప్పు అని ఉద్యమ ఇది మన ఎలక్షన్ టైంలో అన్నాం. దానికి మించి 1,71,000 కోట్లు దాదాపు ఒక బడ్జెట్తో సమానంగా ఇంకా అదనంగా అప్పున్న సందర్భంలో ఏంది ఆస్తి అమ్ముదామా? ఏం చేద్దాం? పవర్ స్టేషన్లు అమ్ముదామా, లేకపోతే ఏ అమ్ముదాం? వైర్లు, కరెంట్ వైర్లు అమ్ముదామా? ఇవన్నీ వాడికి సృష్టించిన ఆస్తి ఏంటి? పవర్ స్టేషన్లు, కొత్త వైర్లు, ఇవే కదా. అవి మనం అమ్మలేం కదా. ఆస్తులు అమ్మడానికి, తాకట్టు పెట్టడానికి వీలే లేదు. సో ఇవన్నీ ఉత్తమ మాటలు. ఉండొచ్చు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. మనమే కొట్లాడుతామే, మిగులు రాష్ట్రం మాది, ధనిక రాష్ట్రం మాది, ఆంధ్రాలతో కలిపితే లూటీ అయిపోయింది అని అన్నాం కదా.
అది నిజమే అని బడ్జెట్ స్టార్ట్ అయిన 1 or 2 yearsలో అర్థమైంది కదా మిగులు రాష్ట్రమే అని. సో ఆ మిగులు రాష్ట్రం అని ఈవెన్ ఆర్థిక సంఘం చెప్పింది. అక్కడి నుంచి జర్నీ మొదలు పెడితే 10 ఏళ్ల లోపల 6 లక్షల చిల్లర కోట్లకు నువ్వు అప్పులో తీసిపోయి నిన్న రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఉండే అప్పు ప్రజల సంక్షేమం కోసమే 10 లక్షల పైచిలకు ఇక్కడ సంపదను సృష్టించినామని చెప్పేసి ఎంత అప్పు చేయొచ్చు అండి. ఇప్పుడు 100 రూపాయలు మీకు ఆదాయం ఉందనుకోండి, 10% 20% మీరు అప్పుడే సేఫ్ లిమిట్. అది మనం అనడం ఏంటి, ఆర్బీఐ మీకు 3.5% మించి మీరు అప్పులు చేయడానికి వీల్లేదు అని ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఎందుకు పెట్టింది? 100కు 100 మీరు అప్పు చేయడానికి వీల్లేదని లిమిట్ ఎందుకు? అసలు కేంద్ర ప్రభుత్వానికి వర్తిస్తుంది ఎఫ్ఆర్బిఎం లిమిట్, స్టేట్ గవర్నమెంట్ కూడా వర్తిస్తుంది. ఎందుకంటే మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఒక ఉద్యోగి ఎవడని ఉంటే 10% 20% అప్పులు చేస్తే ఆ లిమిట్స్లో తిరిగి ఇన్స్టాల్మెంట్ అనేది తీర్చుకోగలుగుతాడు. 100 రూపాయలు ఆదాయం ఉంటే 100 రూపాయలు అప్పు చేస్తే కొలాప్స్ అయిపోద్ది కుటుంబం, ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. చాలామంది చూస్తాం కదా, అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునేది. రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి కూడా ఆత్మహత్య సదృశమే. అన్ని లక్షల కోట్ల అప్పు చేస్తే ఈరోజు నిన్న రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూస్తే ప్రతి సంవత్సరం 63,000 కోట్ల రూపాయలు మీరు వడ్డీ కడతారట. 63,000 అసలు అంటే ఎంత దారుణం చెప్పండి. అంత అది మన మీద బర్డన్ కదా. మనకు వచ్చేదే 2 లక్షల, దాదాపు నికరంగా 2 లక్షల ఆదాయం వస్తే 63 అటే పోతే 1,10,000 ఏమో నీకు జీతాలకు పోతే ఏం మిగిలిందంటే మీకు వెల్ఫేర్ కానీ ఇతర సంక్షేమ 30-40 కోట్లతో ఎట్లా రాష్ట్రాన్ని పరిపాలిస్తారు ఎవరైనా? అని నిలదొక్కుకోవడానికి సమయం అవసరం.